బీఆర్ఎస్ పార్టీ పరాజయ పాలు కావడంతో ప్రస్తుత రాజకీయాల్లో కేసీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది కీలకంగా మారింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఇంతే స్ట్రాంగ్గా ఉంటుందా అనేది కీలకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఇంతకాలం కనిపించిన విధేయత ఇప్పుడు దూరమైంది. బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన వారిలో పలువురు పక్క చూపులు చూస్తున్నారు. అప్పుడే పార్టీలో అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే భద్రాద్రి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పక్కన కనిపించారు. ఇక తాజాగా ఇంకొందరు ఎమ్మెల్యేలు హస్తం వైపు అడుగులు వేయడానికి రెడీ అయిపోయినట్లుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఎంపిక పూర్తి కాకపోవడం, అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానే అంతా తానే అన్నట్లుగా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు కొంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఎన్నికలను ప్రతిష్టంభన ఏర్పడిందంటున్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల గతంలో ఉన్న విశ్వాసం, నమ్మకం, విధేయత కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలలో 10 మంది కారు దిగి చేయందుకునే ఛాన్స్ మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. గతంలో తాను ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ ఎన్నో అస్త్రాలు ఉపయోగిస్తే ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల కోసం ఆయన పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ లెక్క కాదని, లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధిస్తే తన సత్తా తెలుస్తుంది అని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 13 నుంచి 16 సీట్లు సాధించి కేంద్రంలో కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. మరి ఏం జరుగుతుంది? కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.